హాయ్ అండి, అందరికీ నమస్కారాలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతులందరికీ కూడా. ఈరోజు కూడా మనం ఫీల్డ్కి అయితే విజిట్ చేయడం జరిగింది. చూద్దాము రైతుల పరిస్థితి. నల్లి వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నల్లులకి ఏ మందులు వాడితే నల్లులు కంట్రోల్ అవుతున్నవి అనేది తెలుసుకోవడం కోసం. అలాగే ఒక క్రాప్ కాసింది, గ్రోత్ రావాలి షైనింగ్ కోసం. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ తోటను చూడండి, టైం వచ్చేసరికి 6 అవుతా ఉన్నది. జనవరి 1, 2026 అండి. ఇప్పుడు ఈ టైంలో 6ంటికి సాయంత్రం నేను వచ్చి ఫీల్డ్ చూద్దామని వచ్చాను. సో నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. మీ పేరు? నాగరాజు అండి. నాగరాజు. ఏ ఊరు మంది? వెంకటాపురం అండి. వెంకటాపురం, మధుర మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. మిరప సాగు అనేది ఎన్ని ఎకరాలు వేస్తా ఉన్నారు? నేను 4 ఎకరాల దాకా. 4 ఎకరాలు. నేను తెలుసా మీకు? తెలుసు అండి. మీరు ఎలా తెలుసు? యూట్యూబ్ లో చూస్తారు. ఓకే. ఇప్పుడు ఈ వెరైటీలు నేను చెప్పిన వేసుకున్నారా? మీరు తిప్పిన వేసుకున్నాండి. ఓకే. మన వీడియోలు ఫాలో అవుతా ఉన్నారా? ప్రతిదీ ఫాలో అవుతాను. ప్రతిదీ అంటే దీని మీద? నల్లి మీద. అంటే టోటల్ మందులు స్ప్రేయింగ్. ఎట్లుంది మనం చెప్పే మందులు? బాగుండయండి. బాగున్నాయా? ఇవన్నీ మనం చెప్పినాయి. కనిపించే డబ్బాలన్నీ కూడా మనం చెప్పిన మందులే కూడా. ఓకే. ఇప్పుడు ఒక క్రాప్ గట్టిగా సెట్ అయింది కదా, సో నల్లు లేవు. జనవరి 1, 2026 అండి. ఈ టైంలో ఎక్కడ కూడా నల్లి ముడత అటాక్ అనేది లేదు కదా? లేదు. ఓకే. చివరి స్ప్రేగా మీరు ఏ స్ప్రే చేశారు? నేను చివరి స్ప్రేగా డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్. అట్టాలివు ఇవి వాడినాయి కదా, ఎంటీ బాటిల్. డైనామిక్ ఎగస్ట్రా ఫ్లవర్, అగ్రిసైన్ డైనామిక్ అండ్ ఎగస్ట్రా ఫ్లవర్, రియలాజికల్ సోలర్, ఇవి రెండు కలిపి వాడారా? వాడినండి. ఓకే. ఇది ఎలా పనిచేసింది మీకు? బాగా పనిచేసిందండి. అంటే దేని మీద పనిచేసింది? నల్లి మీద. గ్రోతింగ్, ఇగురు కూడా గ్రోతింగ్ ఉంది. గ్రోతింగ్ కూడా ఇంత స్టెప్ వచ్చింది. ఇంత తాగింది స్టెప్. ఏది గ్రోత్ ఇంత వచ్చింది. అంటే క్రాప్ సెట్ అయినా కూడా గ్రోత్ అంటే బాగా వచ్చింది. నల్లి పోయింది. అంతకుముందు ముడుతుండేది? బాగా ముడుతుంది. అంత ముందు నల్లి కొట్టాక రిజల్ట్ తేడా వచ్చింది. తేడా అంటే ఏమొచ్చింది? అదే చెప్పడం. నల్లిపోయింది, ఇగురు, మరి మోర ఇంత తాగింది. గ్రోత్ వచ్చింది బాగా. ఒక క్రాప్ సెట్ అయినా కూడా నాగరాజు గారి తోట అయితే గ్రోత్ బాగు. ఇప్పుడు వచ్చిన చీకులు అనేవి ఇప్పుడు వచ్చినవి. ఎన్ని రోజులు అవుతుంది? కొట్టి ముందు కొట్టా ఒక 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజులు కంప్లీట్ రిజల్ట్ వచ్చేసింది. సో మంచి నీటి పని చేసింది. ఫ్లవరింగ్ వచ్చిందా? పోత వచ్చింది. పోత కూడా వచ్చింది. చాలా వరకు కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక క్రాప్ సెట్ అయినా లేదా ఒక క్రాప్ కోపిచ్చినా గ్రోత్ లేదు, నల్లి ముడుతుంటే మన డైనామిక్, మాగ్రిసైన్ వారి డైనామిక్, అలాగే రియలాజికల్స్ వాళ్ళది ఎగస్ట్రా ఫ్లవర్, ఇవి రెండు కూడా కలిపి స్ప్రే చేసుకుంటే మిరపలో మీకు ఎలా? ఒక్క మాటలు చెప్పండి నాగరాజు గారు. నాకైతే ముందు బాగుందండి. 2 మందులు బాగున్నాయి. కొట్టి 5-6 రోజులు రిజల్ట్ బాగుంది, వచ్చింది. మొత్తం మనే ఫాలో అయ్యారా? మీదే ఫాలో అయినా ఎపిసోడ్ అన్ని కూడా. మీ ఎపిసోడ్ అన్ని ఇప్పుడు మీదే ఫాలో